యెరూషలేమా 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 యెహోవా సుందరపురమా యెహోవా సుందరపురమా. అందరికీ ప్రైజ్ ద లార్డ్ అండ్ షాలోమ్ అండి. ప్రస్తుతానికి మనము జార్డన్ దేశంలో మౌంట్ నిబో అనే ఒక ప్రాంతం దగ్గర మనం ఉన్నాం. అసలు ఈ మౌంట్ నిబో ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఈ మౌంట్ నిబోకి బైబిల్కి ఉన్నటువంటి సంబంధం ఏంటి, మనము కొన్ని విషయాలు నిబోకి పర్వతానికి ఎక్కిన తర్వాత తెలుసుకుందాం. ఓకే, ప్రస్తుతానికి మనం ఇక్కడ ఒక మాన్యుమెంట్ లాంటివి చూస్తున్నాం, ఏక మాన్యుమెంట్ లాంటివి చూస్తున్నాం. చూడండి, ఇదంతా పెద్దది. ఇది ఇక్కడ ఎలా పెట్టబడింది అంటే 2000 సంవత్సరంలో, అంటే నేటికి 25 ఏళ్ల క్రితం పోప్ జాన్ పాల్ II గారు ఈ నెబో కొండ మీదకి వచ్చారు. ఆయన వచ్చి ఇక్కడ ఒక సందేశం అందించారు. ఆయన అందించిన సందేశానికి గుర్తుగా ఇక్కడ పోప్ జాన్ పాల్ II గారు వచ్చారు అనే దానికి గుర్తుగా జ్ఞాపికగా ఈ మాన్యుమెంట్ని పెట్టారు. ఈ మాన్యుమెంట్ అంతా కూడా ఒక్క రాయిలోంచే చెక్కబడింది. క్రింద నుండి పైదాకా ఇంచుమించు ఒక 20 అడుగులు ఉండదా. ఈ 20 అడుగుల మాన్యుమెంట్ కూడా ఒకే రాయి, గ్రానైట్ రాయిలో ఉండి చెక్కబడింది. ఇదంతా కూడా ఇక్కడ లాటిన్ భాషలో మనం చూస్తున్నాం. ఈ లాటిన్ భాషకున్న అర్థం ఏంటంటే దేవుడు ఒక్కడై ఉన్నాడు, దేవుడు ఒక్కడై ఉన్నాడు. ఆ ఒక్క దేవుడు మన ప్రభు అయిన యెహోవా. ఇప్పుడు దీన్ని కొంచెం ఇలా మీరు వస్తే గనక, ఇటు గనక మీరు చూస్తే చూడండి, ఇక్కడ మీకు ఎలా కనపడుతుందంటే ఇది చూడండి, ఇక్కడ కింద నుంచి పైదాకా చూడండి, ఇది పొరలుగా ఉంది చూసారా, పొరలుగా. దీని ఏంటంటే ఒక బుక్ లాగా, ఒక పుస్తకం లాగా ఇక్కడ పెట్టబట్టడం జరిగింది. ఒక పుస్తకం లాగా పెట్టి ఈ పుస్తకాన్ని ఎన్ని పేజీలు ఉన్నా, 10 పేజీలు ఉండొచ్చు, 100 పేజీలు ఉండొచ్చు, 200-300 పేజీలు ఉండొచ్చు, ఎన్ని పేజీలు ఉన్నా దీని ఒక పుస్తకం అంటాం. అక్కడ పైన మనం చూస్తే మనుషుల ముఖాలు కూడా కనబడుతున్నాయి మనకు. చూడండి పైన చూసారు, ఇక్కడ ఇది ఈ మూల ఇవన్నీ చూస్తుంటే మనుషుల ముఖాలు మనకు కనపడుతున్నాయి. దీని అర్థం ఏంటంటే మానవ జాతి కోకొల్లలుగా ఉన్నారు. ప్రస్తుతం లెక్కల ప్రకారం 800 కోట్ల మంది మానవులు ఉన్నారు. ఎంతమంది మానవులు ఉన్నా అందరం ఒక్కటే. కులాలు వేరు, మతాలు వేరు, ఈ జాతి వేరు, వర్ణం వేరు, వర్గం వేరు అనుకుంటాం కానీ కాదు, అందరం మానవులం. మరి మానవులందరూ ఏం చేయాలి? అక్కడ రాయబడ్డట్టు ఒక్క దేవుణ్ణి తెలుసుకోవాలి, ఒక్క మార్గంలో నడవాలి, ప్రేమ కలిగి ఉండాలి. దీనిని మాన్యుమెంట్ ఆఫ్ యూనిటీ, మాన్యుమెంట్ ఆఫ్ లవ్ అని కూడా పిలుస్తారు. దీన్ని మాన్యుమెంట్ ఆఫ్ యూనిటీ, మాన్యుమెంట్ ఆఫ్ లవ్. మీరు ఇటు వస్తే కనుక అరబిక్ భాషలోను ఇక్కడ రాయబడి ఉందో చూసారా. అరబిక్ భాషలో, అంటే నాకు అరబిక్ రాదండి, అరబిక్ భాషలో ఇక్కడ రాయబడిన దీని అర్థం ఏంటంటే దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ఎవరైతే మనం ఒక్క దేవుడు యెహోవా అని నమ్ముతున్నామో ఆ ఒక్క దేవుడైన యెహోవా ప్రేమయ్య ఉన్నాడు, ప్రేమాపూర్ణుడై ఉన్నాడు, ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. ఆయన తన పిల్లలైన ప్రజలను ప్రేమించినట్టు మనం కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకుని ప్రేమ కలిగి ముందుకెళ్ళాలి అనేది ప్రభువు వారు అందిస్తున్న సందేశం. ఈ మాన్యుమెంట్ ఇక్కడ పెట్టడానికి గల కారణం పోప్ జాన్ పాల్ II గారు 2000 సంవత్సరంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఇక్కడ గుర్తుగా కట్టారు. తర్వాత మీరు ఇక్కడ కనపడుతున్నాయి చూసారండి, ఇక్కడ ఒక గుడ్డు షేపులో కనపడుతున్నాయి కదా. ఇక్కడ ఈ గుడ్డు షేపులో కనపడేది ఏంటంటే ఈ స్టాచ్యూ ఇలా కట్టడానికి కొన్ని దేశాల వారు, ఫ్రాన్సిస్కన్స్ ఇలా కొన్ని దేశాల వారు దీనికి స్పాన్సర్ చేశారు. కొన్ని లక్షల్లో ఖర్చు అయింది కదా, దానికి స్పాన్సర్ చేశారు. ఆ స్పాన్సర్ చేసిన వాళ్ళందరూ దేశాల పేర్లు అక్కడ రాసి గ్రాటిట్యూడ్గా, కృతజ్ఞతగా ఆ పలకం అక్కడ చెక్కి పెట్టారనమాట. ఇదండి ఈ పుస్తకానికి ఉన్న చరిత్ర. మనం కూడా అనేకులుగా ఉన్న విభిన్న కులాలు కావచ్చు, విభిన్న మతాలు కావచ్చు, విభిన్న వర్ణాలు మన మధ్యన ఉండొచ్చు, కానీ మనందరం ఒక్కలమే. మనందరి దేవుడు ఒక్కడే, ఆయన ప్రేమామయుడు. మనందరం కూడా ఒకరి ఎడల ఒకరం ప్రేమ కలిగి ఉండాలి. ఈ మాటలు మీకు తెలియజేయడానికి కృపనిచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.
వీడియో గనక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందించుట కొరకు మా కోసం ప్రార్థన చేయండి. మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. తద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకే వస్తుంది. మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. మే గాడ్ బ్లెస్ యూ రిచ్లీ. థ్యాంక్ యూ.